హాయ్ అందరికీ, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అనమాట 5 o'clockకి ఇలా ఉంది. మా వారైతే ఏ షిఫ్ట్కి వెళ్తారో. ముందుగా అయితే నేను ఇంకా నేచర్ నది ఎంజాయ్ చేయలేదు ఈరోజు. ఫస్ట్ వచ్చి హాట్ వాటర్ పెట్టేశాను, తర్వాత ఎఫ్రెష్ అయితే కలుపుతున్నాను. ఓన్లీ మా వారికి మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే నాకు కలపడానికి కూడా అక్కడ టైం లేదనమాట. 5:30కి ఇంట్లో బయలుదేరిపోతారు. ఇక ఈలోపు మా వారు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఈలోగా నేను బాదము, అదేవిధంగా దీంట్లోనే నేను పియర్స్ కూడా కట్ చేసి వేసాను. ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేశాను ఓట్స్ అనమాట. ఓట్స్ అవి కూడా మిక్స్ చేసి బ్రేక్ఫాస్ట్కి పెట్టేశాను మా వారికి. తర్వాత స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకున్నానండి. మంచిగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి, సాటర్డే కదా ఈరోజు, తిరుమల శనివారాల పూజ అయితే చేసుకున్నాను. ఇక నైవేద్యాలు అవి ఏమి ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే పిల్లలకి హడావిడి ఉంటుంది. మా వారు కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారనమాట. పిల్లలకు ముందుగా లంచ్ బాక్స్ అది ప్యాక్ చేయాలి కదా అని చెప్పేసి ఇక నేను ఈరోజు పూజ అయితే సింపుల్గా పళ్ళై పెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే నైవేద్యం ఏదైనా ప్రిపేర్ చేసి చేసుకుందామని. తర్వాత ఇక్కడ వచ్చేసరికి పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఓట్స్ చేసేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం పోపులు, అదేవిధంగా కొంచెం గ్రౌండ్ నట్స్, ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసి కొంచెం ఫ్రై చేశాను. గ్రీన్ చిల్లీస్ కూడా వేసాను. వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను. దీంట్లో టమాటోస్ కూడా వేసుకున్నాను అనమాట. ఇవి టమాటోస్ వేయడం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట, ఎన్హాన్స్ అవుతుంది ఓట్స్లోని. మసాలా ఓట్స్, కానీ మసాలా అయితే నేను ఏమి ఇంట్లో ప్రిపేర్ చేసినవే వేస్తానండి. పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్ వేస్తాను. మసాలా ఎక్కువగా పెద్దగా వేయను అనమాట. తర్వాత ఓట్స్, ఇవి రోల్డ్ ఓట్స్ అనమాట, వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై అంటే మనకి నార్మల్ ఇన్స్టెంట్ ఓట్స్ కన్నా రోల్డ్ ఓట్స్ తినడం అలవాటు అయితే మనకి కొంచెం బ్రౌన్ రైస్ మాదిరిగా ఉంటాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇలా నేనైతే 1 కప్ ఓట్స్కి 3 కప్స్ వాటర్ అయితే వేస్తాను. వేసి ఇక్కడ మసాలాలన్నీ తీసాను కదా, ఇవన్నీ కూడా ఎక్కడవక్కడ పెట్టేస్తాను. నేను ఏ పనైనా సరే అంటే ఆ పని అయిపోయిన వెంటనే అవి ఎక్కడవక్కడ సర్దుతాను అనమాట, ఈజీగా ఉంటుంది కదా. అందువల్ల ఇక్కడైతే లిడ్ పెట్టేస్తున్నాను. పిల్లలకి ఓట్స్ బ్రేక్ఫాస్ట్ పెట్టి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. రెసిపీ అయితే షేర్ చేయలేదండి. ఇక్కడైతే నేను కొంచెం అంబలు చేసుకున్నాను, అదేవిధంగా ఓట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. పెంచుకొని కప్లోనే ఉంచాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, పిల్లలు ఇంకా వెళ్ళలేదన్నమాట. ఈలోగా పప్పులు మాకు ఇంటికి వస్తాయన్నమాట. చూసారా, ఇలా పొట్టు మినపప్పు, అదేవిధంగా ఇవి శనగగుళ్ళు ఉంటాయి, ఇవి కూడా వస్తాయి. అన్నీ వస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇನ್ನು అన్నీ కూడా ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. మనకి ఏం కావాలో చెప్తే అవి తీసుకొస్తారు. నేనైతే గ్రౌండ్ నట్స్ అయితే తీసుకున్నాను, ఒక 3 kgs అయితే తీసుకున్నాను. అవి రోజు నానబెట్టి ఉడికిస్తూ ఉంటానన్నమాట. ఇక చూస్తున్నారు కదా, మనకి తిరుమల శనివారాలు, అదేవిధంగా అన్ని పూజలు కదా, పువ్వులు అయితే తీసుకొచ్చారు. పువ్వులు అన్నీ కూడా వెజిటేబుల్స్ అవి గ్రాసరీ అది తీసుకొచ్చారు ఎస్టర్డే నైట్. అవన్నీ కూడా నేను తీసేస్తున్నాను అనమాట. ఫ్రూట్స్, గ్రేప్స్ కానీ అన్నీ కూడా, బాటిల్ గార్డ్, వంకాయలు అన్నీ కూడా తీసుకొస్తే వెజిటేబుల్స్ అన్నీ కూడా బయట తీస్తున్నాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి. ఇక సీడ్స్, విత్తనాలు కూడా తెచ్చారు, కొన్ని కుండీల్లో వేద్దామని. ముందుగా ఆనియన్స్ అన్నీ తీసేస్తున్నాను. నేనైతే ఆనియన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటానన్నమాట, అందుకే 3 kgs అలా తీస్తూ ఉంటారు. ఇక చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆనియన్స్ అయిపోయేవి. ఇవన్నీ కూడా నీట్గానే ఉన్నాయి. ఇక నేను అది ఎంత క్లీన్ చేయకుండా కవర్ వేసి ఉంటుందన్నమాట. ఇంకా ఆనియన్స్ అయితే పెట్టేశాను. పైన అయితే పొటాటోస్ పెట్టేశాను. పొటాటోస్ కూడా కొంచెం ఎక్కువగా తెప్పిస్తాను, స్నాక్ ఐటమ్స్ అవి ఎక్కువ చేస్తాను కదా. ఇక తర్వాత పూలు అయితే అన్నీ చూస్తున్నారు కదా, ఫ్రెష్గా లేనివి, కొంచెం వడలిపోయినవి అన్నీ కూడా తీసేసి అన్నీ కూడా నేను బాక్సెస్ అయితే నైట్ క్లీన్ చేశాను, అందుకే సర్దలేదు. వెట్టగా ఉంటాయి కదా, ఇవి అన్నిటిలో మళ్ళీ సర్దేసుకుంటున్నాను అనమాట. రోజెస్ అన్నీ కూడా ఇలా అన్నీ కొంచెం పైకి ఉండేలా పెడితే నీట్గా ఉంటాయి. నీట్గా ఉండడమే కాదు, ఫ్రెష్గా కూడా ఉంటాయన్నమాట, ఇష్టాసారంగా వేసేసి కన్నా. ఇలా చామంతులు కూడా అదే విధంగా ఒక పేపర్ వేస్తాను. పేపర్ వేసేసి పిల్లల బుక్స్లో ఉంటాయి కదా, ఆ పేపర్సే వేస్తానన్నమాట. వేసి చామంతులు కూడా ఇలా నీట్గా సర్దేస్తాను. తొడిమలన్నీ తీసేస్తాను, చిన్న చిన్న ఉంచుతాను. తీసి అన్నీ ఇలా సర్దేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఈ వేస్ట్ అంతా కూడా ఒక కవర్లో వేసాను. ఇక
పచ్చిమిరపకాయలు కూడా అన్ని తొడిమలు అన్నీ తీసేస్తాను. అన్నీ అయితే నేను ఫాస్ట్లో పెట్టేశానండి, ఎందుకంటే అన్నీ చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకనేసి మనం మొక్కజొన్నలన్నీ ఒలిసేసాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నిమ్మకాయలు, వంకాయలు, బ్రింజల్స్ అయితే నా ఒక్కదాని కోసమే తెస్తారు, ఇంట్లో ఎవరో తినరు. అందుకనేసి పిల్లలు తింటారు కానీ 1, 2 తింటారనమాట. ఓన్లీ మసాలా కుర్మా అయితే తింటారు. ఇక్కడ క్యారెట్స్, బీట్రూట్స్ అన్నీ కూడా వాష్ చేస్తున్నాను. వాష్ చేసి కూడా ఇవి కొంచెం ఆరనిస్తానండి, ఎందుకంటే ఆరబెడితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా వెట్టగా ఉన్నప్పుడు మనం పెట్టేస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేవి ఉండవన్నమాట. ఇలా మంచిగా వాష్ చేసుకుంటాను. దీంట్లో అయితే నేను సాల్ట్ కానీ ఏమీ కూడా వేయనండి, నార్మల్గా వాష్ చేసుకుంటాను. మనం తయారు చేసేటప్పుడు మాత్రమే కొంచెం లైట్గా సాల్ట్ వేసిన వాటర్లో కొంచెం సేపు ఉంచుతానమాట. ముందే తీసేస్తాను కదా, ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెంసేపు బయట ఉంచుతాను ఏ వెజిటేబుల్ అయినా. ఆ టైంలో అయితే కొంచెం సాల్ట్ వాటర్లో వేస్తాను. ఫస్ట్ తెచ్చినప్పుడు మాత్రం నేను ఇలాగే పెడుతూ ఉంటాను, ఎందుకంటే ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే వాళ్ళు తీసుకొని తినే కన్నా నేను ఎక్కువగా పెడుతూ ఉంటానన్నమాట ఇంట్లో వాళ్ళకి. అందుకని నా చేతుల మీదే వెళ్తాయి కదా, అప్పుడైతే వాష్ చేస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఈ స్క్రబ్బర్ అయితే కొంచెం వెజిటేబుల్స్ అవి వాష్ చేయడానికి క్లాత్ స్క్రబ్బర్ అనమాట. దాంతోనైతే అన్నీ వాష్ చేసి నెక్స్ట్ స్వీట్ కార్న్ కూడా ఒకసారి వాష్ చేస్తాను. వాష్ చేసి ఇవన్నీ కూడా తీసేస్తాను సీడ్స్. ఇవన్నీ చూసారు కదా, ఇలా అరేంజ్ చేసుకుంటాను అనమాట. ఎగ్స్, ఫ్లవర్స్ కానీ అదేవిధంగా టమాటోస్ కానీ అన్నీ కూడా దేనికది, స్వీట్ కార్న్, క్యారెట్ ఇవన్నీ కూడా గ్రీన్ చిల్లీస్, అదేవిధంగా లెమన్స్, ఫ్రూట్స్ ఇలా అన్నీ కూడా దేనికది అరేంజ్ చేసుకుంటాను. ఆల్రెడీ సగం వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అందువల్ల కొంచెం తెప్పించుకున్నాను అనమాట. ఏవి లేవో అవే తెప్పిస్తూ ఉంటాను చూసుకొని. ఆల్రెడీ కొంచెం జింజర్ కానీ అన్నీ కూడా ఉన్నాయి, అందుకని ఈ రిమైనింగ్ అయితే చూస్తున్నారు కదా ఇలా సర్దేసుకున్నాను. ఇప్పుడు ఏవి కావాలన్నా సరే మనకి ఆ బాక్సెస్ పట్టుకెళ్ళిపోయామనుకోండి బయటికి, మనం కిచెన్లో పని అయిపోయాక మళ్ళీ సేమ్ అలాగే పెట్టేయచ్చు. ఈ విధంగా అయితే నేను కొంచెం అరేంజ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల కోసం అయితే ఈవినింగ్ అయితే చాట్ చేస్తున్నాను. ఇక ఈవినింగ్ డిన్నర్ కూడా, నైట్ డిన్నర్ కూడా ఇదే అనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రైడ్ రైస్ ఉంటే అదే తినేశారు. ఇప్పుడైతే నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ వేసి కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసాను. మా వారికి కూడా ఇదే అనమాట. కొంచెం హెల్తీగా ఉంటే మంచిది కదండి, అందుకని అప్పుడప్పుడు కొంచెం రైస్ అది స్కిప్ చేయడం మంచిది. రైస్ తినే కన్నా ఇటువంటివి ఇంట్లో హెల్తీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, అదేవిధంగా హెల్త్కి కూడా మంచిది. దీంట్లో అయితే నేను చాట్ మసాలా అది ఏది కూడా బయట అయితే కొన్నాం. ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ అయిపోతే అప్పటికప్పుడు కొంచెమైనా సరే చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడో మరీ కొనాలి అంటే అప్పుడు కొంటాను. కారం కూడా నేను ప్రిపేర్ చేసుకుంటాను. సాల్ట్, కారము, ధనియాల పొడి, జీరా పౌడర్ వేస్తానంతే, ఇందులో ఇంకేమి వేయను అనమాట. ఇలా అన్నీ ఫ్రై చేసి మనం ఇలాగా మంచిగా ఉడికిస్తే చాలా బాగుంటుంది. దీంట్లో నేను చూశారు కదా చిల్లీ సాస్ వేసాను. ఈ చిల్లీ సాస్ కూడా మనకి పచ్చిమిర్చి సీజన్ ఉంటుంది కదా, పండుమిరపకాయలు, ఆ సీజన్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక కొత్తిమీర కొంచెం వేసి సర్వ్ చేసుకుంటాను. ఇదైతే బౌల్స్లో వచ్చేస్తుంది, మనకైతే సరిపోతుంది అనమాట డిన్నర్ రెసిపీకి. ఇంకా కావాలి అంటే ఇంకా ఉంటుంది కదా అడిషనల్గా, అదైతే తింటారు. కొంచెం మా అత్తయ్యకి మావికి కూడా వేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంట్లో కొంచెం కొంచెం ఆనియన్స్, అదేవిధంగా గ్రౌండ్ నట్స్, కొంచెం కార్న్ఫ్లాక్స్ కూడా వేసి సర్వ్ చేసేస్తాను. ఇక ఈరోజైతే ఇప్పుడు నేనైతే స్నానం చేస్తానండి డిన్నర్ చేసేసి, ఎందుకంటే ఈరోజు కంపల్సరీగా వినాయకుడు వస్తారనమాట. మా ఊర్లో వినాయకుని పెడతారు కదా, ఊరేగింపుగా ఇంటి ముందుకైతే వస్తారు, ఆపుతారనమాట. నైట్ 3 o'clock అలా అవుతుంది, పూజ అయితే ఇస్తాము. అందుకే హెడ్ బాత్ అయితే ఈ నైట్ చేస్తాను. నైట్ 10కి 11కి హెడ్ బాత్ చేసి దేవుడికి అయితే పూజ అయితే ఇచ్చుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ రకంగా డ్యాన్స్లు అయితే వేస్తారు. టైం చూస్తే 3:30 అయింది. ఈ టైంలో కూడా లేచి ఉంటాం అందరమే, ఎందుకంటే వినాయకుడు వస్తాడు అని తెలుసు కదా, అందుకే తలకు స్నానం చేసి ఉంటాను, డ్రెస్ అది వేసుకొని. అప్పుడు పూజ ఇచ్చేస్తామన్నమాట. పూజ ఇచ్చేసి మంచిగా దేవుడికి దండం పెట్టుకుంటాము. ఈ సాటర్డే అయితే నాకు ఈ విధంగా చేసుకున్నానండి. వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.